హమాస్, హెజ్బుల్లా, హౌతీ, ఇస్లామిక్ రెసిస్ట్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్, ఈ 5 ఉండేటువంటిది యెమెన్, లెబనాన్, పాలస్తీనా, ఇరాక్, సిరియా. వీళ్ళందరూ ఉగ్రవాదులే. ఉగ్రవాదులుగా ప్రపంచం గుర్తించింది. ప్రపంచ దేశాలు నిషేధం విధించినాయి. ఆయా దేశాల్లో తిరుగుబాట్లు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ఆయుధ రాజ్యం నడుపుతూ ఇరాన్ బానిసలుగా పనిచేస్తున్నటువంటి తీవ్రవాద సంస్థలు వీళ్ళు. ఇరాన్ డబ్బులతో బ్రతుకుతున్న తీవ్రవాద సంస్థలు. వాళ్ళు ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తే ఇజ్రాయెల్ వాళ్ళ మీద విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ని దెబ్బ కొట్టడానికి చేసిన కుట్ర అప్పుడు సక్సెస్ అయితే ఆ కుట్రకి ప్రతీకారం తీర్చుకుంటోంది. ఈ సందర్భంలో తెలిసి తెలియక, లేదంటే తప్పుడు సమాచారంతో తప్పుడుగా మన మెదళ్లలో నింపినటువంటి విషంతో మన దేశంలో హమాస్ తీవ్రవాదులను అంతం చేస్తుంటే పాలస్తీనా అనుకూల ఉద్యమం, ఇప్పుడు హెజ్బుల్లాని అంతం చేస్తుంటే లెబనాన్ అనుకూల ఉద్యమం, ఇప్పుడు ఏకంగా ఎక్కడైతే మన దేశంలో ఉత్తరప్రదేశ్ లాంటి చోట్లన హెజ్బుల్లాకి అనుకూల ఉద్యమాలు జరుగుతున్నాయట. హెజ్బుల్లా వాళ్ళని చంపడం తప్పట, హెజ్బుల్లా నస్రుల్లాని చంపడం తప్పట. ఈ తరహా ఉద్యమాలు చేసేవాళ్ళు మన దేశంలో వచ్చారంటే రేపు పొద్దున ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు వీళ్ళు తెస్తారో అర్థం కావట్లేదు.